10 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానకు పంపారని, అది తూకానికే వెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రాలేదని విమర్శించారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున హైదరాబాద్ రాజేంద్రనగర్ రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతులను ప్రధాని మోదీ మోసం చేశారన్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని చెప్పారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు. నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ వాళ్ళు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్లో 2 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలేస్తామని చెప్పింది. ఎందుకు బీసీ జనాభా లెక్కలేయాలన్నారు? వాళ్ళు ఎంతున్నారో లెక్క కట్టి వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలని, వాళ్ళకు అంతే శాతం నిధులు కేటాయించాలని ఇవాళ బీసీల జనాభా లెక్క పెడతామని కాంగ్రెస్ పార్టీ అన్నది. అందుకే నరేంద్ర మోడీ భయపడిపోయిండు. బీసీలకు నిధులు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానానికి దెబ్బ తగులుతుందని. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పినారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. వాళ్ళ విధానాలలో ఉన్న అన్ని విషయాలను బీజేపీ రద్దు చేసింది. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టి బిల్లు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న విషయాలను అమలు చేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కు కల్పించి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చి రైల్వేలు, ఎల్ఐసీలు, బిహెచ్ఏలు, బిఏలు, బీడీఏలు, ఎన్ఎఫ్సి, ఈసీఐ, ఐడిపిఎల్ లాంటి పరిశ్రమలు తెచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపారు. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో చదువుకున్న యువకులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన బలైన వర్గాలు ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు. ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు, వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది. మిత్రులారా ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు.